అమ్మ చేసిన కొరమేను చేపల పులుసు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది జూహాస్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మా అమ్మ చేసిన కొరమేను పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చేపలను శుభ్రం చేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం. ఒక కడాయి తీసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతుంది. అందులోనే అల్లం చిన్నుల్లి పేస్ట్, మసాలా, కొబ్బరి, ధనియాలు, 2 లవంగా, కొంచెం చెక్క, 2 యాలుక్కాయలు, 1 ఉల్లిగడ్డ, 1 టమాటా వేసి గ్రైండ్ చేసిన మసాలా, పసుపు, కారం, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి చేప ముక్కలను కూడా వేసి ముక్కలకు మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. 20 నిమిషాల్లో ఎంతో రుచికరమైన కొరమేను చేప పులుసు రెడీ అవుతుంది. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో మా వీడియో అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్ ఫ్రెండ్.